కరోనా జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా ఉన్నవారికి షాకింగ్ న్యూస్ చెప్పింది బ్రిటన్. కరోనా వైరస్ రూపాంతరం చెంది మరింత వేగంగా వ్యాపిస్తోందని తెలిపింది. రూపాంతరం చెందిన కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్లను తయారు చేసుకుని పాతదానికంటే 70% ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటన్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఏకంగా పరిస్థితి చేయి దాటిపోయిందని బ్రిటన్ మంత్రి చెప్పడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. కరోనా వ్యాప్తితో అక్కడ మరోసారి లాక్డౌన్ విధించారు. కరోనా వైరస్ రూపాంతరం చెందడాన్ని సెప్టెంబర్లోనే బ్రిటన్ సైంటిస్టులు గుర్తించారు. కరోనా సోకిన వారి నుంచి సేకరించిన శాంపిల్స్ లో ఈ రూపాంతరం చెందిన వైరస్ ఉండడాన్ని గమనించారు. సెప్టెంబర్లో తక్కువ తీవ్రతతో ఉన్నా ఇప్పుడు దాని ఉధృతి పెరిగిపోయిందని చెప్తున్నారు. ఒక్క బ్రిటన్లోనే కాదు, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ఇటలీ, నెదర్లాండ్స్, సౌత్ ఆఫ్రికాలోనూ వైరస్ లో కొత్త స్ట్రెయిన్లు కనిపించాయి. నవంబర్ 3వ వారం నుంచి పరీక్షించిన శాంపిల్స్ లో 80 నుంచి 90% వరకు కొత్త వేరియంట్ వైరస్ ను గుర్తించినట్లు సౌత్ ఆఫ్రికా శాస్త్రవేత్తలు ప్రకటించారు. అమెరికా మాత్రం ఇది అంత ప్రమాదకరం కాదంటోంది. వైరస్ రూపాంతరం చెందడం కొత్తేమీ కాదంటున్నారు. వైరస్ లో మ్యూటేషన్స్ కామనేనని చెప్తున్నారు. ఇన్ఫ్లుయెన్జా వైరస్ అంత తీవ్రంగా రూపాంతరం చెందబోదన్నారు. అయితే ఈ వైరస్ ను ఎదుర్కోవడానికి ప్రతి ఏడాది కొత్తగా వ్యాక్సిన్ తయారు చేయాల్సి ఉంటుందన్నారు. కొత్తగా తయారయ్యే స్ట్రెయిన్స్ ని ఎదుర్కొనేలా వ్యాక్సిన్స్ తయారు చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. అయితే కరోనాలో రూపాంతరం వల్ల ఏర్పడిన కొత్త రకం ఏంటనేది గుర్తించాల్సి ఉంటుందంటున్నారు. బ్రిటన్లో మళ్లీ వైరస్ ఉధృతితో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. అర్ధరాత్రి నుంచి యూకే నుంచి ఇండియాకు వచ్చే అన్ని ఫ్లైట్స్ ను రద్దు చేసింది. ఈ నెలాఖరు వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని కేంద్రం తెలిపింది. అర్ధరాత్రి లోపు యూకే నుంచి ఇండియాకు వచ్చేవారు ఇండియాలోని ఎయిర్పోర్టుల్లో తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలన్నారు విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి. యూరప్ నుంచి వచ్చిన వారు క్వారంటైన్ లో ఉండాల్సిందేనన్నారు. ఇక భారత్ తో పాటు హాంకాంగ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఇటలీ, బెల్జియం, కెనడా, బల్గేరియా, ఆస్ట్రియాతో కలిపి మొత్తం 30 దేశాలు బ్రిటన్ విమానాలను రద్దు చేశాయి. బ్రిటన్ తో ఉన్న భూ సరిహద్దును, సముద్ర సరిహద్దును ఫ్రాన్స్ క్లోజ్ చేసింది. ప్రజలతో పాటు గూడ్స్ వెహికల్స్ రాకపోకలను కూడా పూర్తిగా నిషేధించింది. కొత్త స్ట్రెయిన్ పై ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్. ప్రభుత్వం అలర్ట్ గా ఉందని, ఏం చేయాలనే దానిపై ప్లానింగ్ తో ఉన్నామని అన్నారు. అయితే మన దేశంలోనూ కరోనా ఆంక్షలు మొదలయ్యాయి. ఇవాల్టి నుంచి జనవరి 5 వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది మహారాష్ట్ర సర్కార్. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలుంటాయని చెప్పింది. యూరోపియన్ దేశాల నుంచి వచ్చిన వారు ఖచ్చితంగా 14 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించింది. అలాగే ఒమెన్ కు వారం పాటు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇక క్రిస్మస్, న్యూ ఇయర్ సమయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రజలను కోరాయి. ఎక్కువ సంఖ్యలో జనం గుమికూడొద్దని, కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించాయి. బ్రిటన్లో మళ్లీ వైరస్ ఉధృతితో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. అర్ధరాత్రి నుంచి యూకే నుంచి ఇండియాకు వచ్చే అన్ని ఫ్లైట్స్ ను క్యాన్సిల్ చేసింది. ఈ నెలాఖరు వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని కేంద్రం తెలిపింది. అర్ధరాత్రి లోపు యూకే నుంచి ఇండియాకు వచ్చేవారు ఇండియాలోని ఎయిర్పోర్ట్స్ లో తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలన్నారు విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి. యూరప్ నుంచి వచ్చిన వారు క్వారంటైన్ లో ఉండాల్సిందేనన్నారు.
భారత్తో పాటు హాంకాంగ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఇటలీ, బెల్జియం, కెనడా, బల్గేరియా, ఆస్ట్రియాతో కలిపి మొత్తం 30 దేశాలు బ్రిటన్ విమానాలను రద్దు చేశాయి. బ్రిటన్తో ఉన్న భూ సరిహద్దును, సముద్ర సరిహద్దును కూడా ఫ్రాన్స్ క్లోజ్ చేసింది. ప్రజలతో పాటు గూడ్స్ వెహికల్స్ రాకపోకలను పూర్తిగా నిషేధించింది. కొత్త స్ట్రెయిన్ పై ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్. ప్రభుత్వం అలర్ట్ గా ఉందని, ఏం చేయాలనే దానిపై ప్లానింగ్ తో ఉన్నామని అన్నారు. మన దేశంలోనూ కరోనా ఆంక్షలు మొదలయ్యాయి. ఇవాల్టి నుంచి జనవరి 5 వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది మహారాష్ట్ర సర్కార్. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలుంటాయని చెప్పింది. యూరోపియన్ దేశాల నుంచి వచ్చిన వారు ఖచ్చితంగా 14 రోజులు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించింది. అలాగే ఒమన్ కు వారం పాటు సర్వీసులు క్యాన్సిల్ చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇక క్రిస్మస్, న్యూ ఇయర్ సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను కోరుతున్నాయి. ఎక్కువ సంఖ్యలో జనం గుమికూడొద్దని, కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలని సూచించాయి. After carefully considering all facts, there are reports from the United Kingdom, there are statements made by senior political leaders, including the British Health Secretary, that this new virus strain, which has been reported, is spreading at an alarming rate. Therefore, we have decided, starting from 23:59 hours Tuesday, 22nd December, all flights to and from the United Kingdom will be temporarily suspended till 31st December of this year. Also, since the temporary suspension will come into being on at 23:59 hours, between now and then, those who are in the pipeline will be subjected to a 100% mandatory RT-PCR test. Those who test positive will have to be undergoing 7 days institutional quarantine. Even those who are negative, who don't have any symptoms, will be subjected to medical monitoring. The earlier procedure of passengers wanting to travel, taking an RT-PCR test 72 hours prior to undertaking the journey, that will no longer be considered valid. Now, at all points of entry in India, 100% compulsory RT-PCR tests will be made mandatory for both passengers traveling to the United Kingdom and coming from the United Kingdom. And also, once the temporary suspension takes effect, passengers will not be able to come from the United Kingdom via some other European or other destination. There will be a complete suspension on a temporary basis till the end of this month. They'll have to await the resumption of the air bubble. మరోవైపు లండన్ నుంచి ఓ స్పెషల్ ఫ్లైట్ అమృత్సర్ కు చేరుకుంది. 242 మంది ప్యాసింజర్స్ ఈ విమానంలో వచ్చారు. ఎయిర్పోర్ట్ లోనే వీరందరికీ RT-PCR టెస్టులు చేస్తున్నారు. ప్రాసెస్ అయ్యేసరికి దాదాపు 6 నుంచి 8 గంటల సమయం పడుతుందన్నారు అధికారులు. టెస్టుల్లో నెగటివ్ వచ్చినా హోమ్ క్వారంటైన్ తప్పనిసరి అన్నారు. తమ వాళ్లు ఫ్లైట్ ఎక్కే ముందే కరోనా టెస్టులు చేయించుకున్నా, ఇక్కడ మళ్లీ చేసుకున్నాకే ఇంటికి పంపిస్తామంటున్నారని రిలేటివ్స్ చెప్తున్నారు. ये बच्चों को खराब कर रहे हैं सर. हमारे टेस्ट कन्फर्म हुए हैं उधर बच्चों के, अभी ये आगे बोल रहे हैं कि इनके टेस्ट होंगे दोबारा. इनको ये नहीं पता कि अभी मौके पे टेस्ट करने हैं, पहले क्यों नहीं बताया इन्होंने परिवार वालों ने. ये देखो लोग, कोई कहाँ से आया, कोई कहाँ से आया, कोई लोग कहाँ से आए, कोई कहाँ से आए. ये सारी दुनिया खराब कर रहे हैं. लीव करना चाहिए सर. उनके टेस्ट देखो. पुरानी रिपोर्ट है ना दी उतो यूके तो दसो की गल करनी है. दिक्कत ये है, मैं इधर रिसीव करने आऊँ अपने गेस्ट को, है ना. दिक्कत ये बोल रहे हैं अभी कि इधर इनको दोबारा टेस्ट करेंगे और 8 से 10 घंटे दोबारा स्टे करेंगे इधर. वो क्या दिक्कत है, इनसे ये पूछना चाहते हैं हम. सरकार बकवास है इधर की. सरकार क्या है, कुछ भी नहीं है सरकार. ये उधर के टेस्ट बकवास हो गए जो लंदन में बैठे हैं, जिन्होंने सबसे पहले लंदन में वैक्सीन अप्लाई हुआ अभी, ठीक है, तो वो बेवकूफ बैठे हैं. ये दोबारा टेस्ट कर रहे हैं अभी इधर. प्रॉब्लम ये आ रही है सर, 8 घंटे केड़ा बैठू है इत्थे. 2500 रुपया ही दे के उथों आए इत्थे तक, तो अगला 2500 रुपया फिर मंगू सर. अही रोटी पानी कित्थों खा के तो फिर अही 2500 कित्थों दवांगे दसो. आज एक स्पेशल फ्लाइट आई है यूके से. तो पहले तो गवर्नमेंट ने कल से जो 22 से ये सारी फ्लाइट्स बंद कर दी हैं.
सो ये स्पेशल फ्लाइट होने के कारण इनका सभी का जो 242 पैसेंजर है जो भी पता लगा है, एग्जैक्ट नंबर तो जब हम काउंट करेंगे एंड में तो पता लगेगा, तो इनका सभी का RT-PCR टेस्ट होना है. सो इट मे टेक अराउंड 6 to 8 hours और मोर देन दैट. सो पैसेंजर्स हैड टू स्टे इन एयरपोर्ट फॉर दैट थिंग. नहीं, ये तो सारा कुछ रिसेंट डेवलपमेंट है. जब हम लोगों को पता लगा है कि वहाँ पे जो एक और स्ट्रेन मिल रही है उनको कोविड की, तो उसके कारण जो गवर्नमेंट ने सारी डी प्रिकॉशन लिए ताकि ये से स्प्रेड ना हो पंजाब में पूरे. नहीं, वायलेंस वाली कोई बात ही नहीं है. इट इज अ रेगुलर प्रोसीजर. जब ये पहले भी चला था हमारे वंदे मातरम मिशन भी, तो तब भी हम लोगों ने पैसेंजर को यहाँ पे 4-6 घंटे 8 घंटे रखते थे. और उन दिनों में तो आज तो एक ही फ्लाइट, उन दिनों में हमने एक दिन में 4-4 5-5 फ्लाइट्स भी इकट्ठी हैंडल की हुई. सो ऐसा कोई वायलेंस वाला कोई ऐसा इशू नहीं है. पीपल आर वेल इन्फॉर्म. जो वहाँ से चले उनको रास्ते में ही बता दिया गया था, वहाँ से चलने से पहले भी बता दिया गया था. दे नो दैट कि दिस इज द लास्ट फ्लाइट इन अमृतसर. इसको बाद आपको बताइए गवर्नमेंट ने बैन कर दिया यूके से फ्लाइट आने में.